హాయ్! ఈరోజు మనం ఒక సరదా పజిల్ లాంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే నంబర్ అండ్ ఆల్ఫబెట్ సిరీస్. ప్రతి సిరీస్లోనూ ఒక సీక్రెట్ రూల్ దాగి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే మన పని. రెడీనా? లెట్స్ స్టార్ట్! సరే, మొదలు పెట్టే ముందు ఇక్కడో చిన్న ఛాలెంజ్. ఈ సిరీస్ చూడండి. 7, 10, 13, 16. దీని తర్వాత వచ్చే నంబరేమయ్యుంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి. దీని జవాబేంటో మనం త్వరలోనే తెలుసుకుందాం. అసలీ సిరీస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక రూల్ ఫాలో అయ్యే నంబర్స్ లేదా లెటర్స్ లిస్ట్ అన్నమాట. దీన్నొక సీక్రెట్ రెసిపీలా ఊహించుకోండి. ఒక్కసారి ఆ రెసిపీ ఏంటో మనకు తెలిసిందంటే ఆ తర్వాత ఏమొస్తుందో చెప్పడం చాలా ఈజీ. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. మొదటగా కొన్ని బేసిక్ పద్ధతులు చూద్దాం. మన పజిల్ సాల్వింగ్ టూల్ కిట్లో ఇవి చాలా ముఖ్యమైన టూల్స్ అనుకోవచ్చు. అవే సింపుల్ అడిషన్ మరియు మల్టిప్లికేషన్. మొట్టమొదటిది సింపుల్ అడిషన్ ప్యాటర్న్. అంటే ఏంటంటే ప్రతి నంబర్ దాని ముందున్న నంబర్కు ఒక ఫిక్స్డ్ నంబర్ను యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఉదాహరణకి ప్రతిసారి 3 యాడ్ చేసుకుంటూ వెళ్లడం లాంటిదన్నమాట. ఈ ఉదాహరణ చూడండి. 3, 6, 9, 12. ఆ తర్వాత ఏమొస్తుంది? ప్యాటర్న్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా? ఇది సింపుల్ అడిషన్ సిరీస్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, దీన్ని ఎలా చేయాలో చూద్దామా? స్టెప్ 1. మొదటి 2 నంబర్ల మధ్య తేడా చూడండి. 6 మైనస్ 3 అంటే 3. స్టెప్ 2. అది కరెక్టో కాదో చెక్ చేద్దాం. 9 మైనస్ 6 మళ్ళీ 3 వచ్చింది. స్టెప్ 3. దొరికింది. రూల్ ఏంటంటే ప్రతిసారి 3 కలపాలి. స్టెప్ 4. ఇప్పుడు అదే రూల్ని అప్లై చేద్దాం. 12 ప్లస్ 3 15. అంతే, చాలా సింపుల్. ఓకే, అడిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్యాటర్న్ సంగతి చూద్దాం. వీటిని మనం ఎక్కాల ప్రకారం ముందుకు వెళ్లడం అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ నంబర్లు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2, 6, 18, 54. నెక్స్ట్ నంబర్ ఏంటి? నంబర్లు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నాయో గమనించారా? ఇది ఖచ్చితంగా అడిషన్ అయితే కాదు. దీని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనం డిఫరెన్స్ కాదు, రేషియో చూడాలి. అంటే భాగించాలి అన్నమాట. 6ని 2తో భాగిస్తే 3 వచ్చింది. స్టెప్ 2. కన్ఫర్మ్ చేసుకుందాం. 18ని 6తో భాగిస్తే మళ్ళీ 3. స్టెప్ 3. మన రూల్ దొరికేసింది. 3తో గుణించాలి. స్టెప్ 4. ఇప్పుడు 54ని 3తో గుణిస్తే 162 వస్తుంది. సరే, బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు కొంచెం లెవెలప్ చేద్దాం. మరికొన్ని క్రియేటివ్ ప్యాటర్న్స్ చూద్దాం. ఈ ప్యాటర్న్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇక్కడ మనం యాడ్ చేసే నంబర్ ఒకటే ఉండదు, కానీ ఆ యాడ్ చేసే నంబర్లలోనే ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే మొదట 1, తర్వాత 2, ఆ తర్వాత 3 కలపడం లాంటిది. ఉదాహరణకు ఈ సిరీస్ చూడండి. 5, 6, 8, 11, 15. ఇక్కడ నంబర్ల మధ్య గ్యాప్ ఒకేలా లేదు కదా, ప్రతిసారీ పెరుగుతూ ఉంది. ఇక్కడే అసలు ట్రిక్కుంది. నంబర్ల మధ్య తేడాను గమనించండి. 5కి 6కి మధ్య +1, 6కి 8కి మధ్య +2, 8కి 11కి మధ్య +3, 11 నుండి 15కి +4. చూశారా? ఆ తేడాల్లోనే ఒక సింపుల్ ప్యాటర్న్ ఉంది. 1, 2, 3, 4. సో నెక్స్ట్ ఏం రావాలి? ఖచ్చితంగా +5. అంతే, 15 + 5 20. కొన్నిసార్లు ప్యాటర్న్ అనేది నంబర్ల మధ్య రిలేషన్లో ఉండదు. ఒక్కో నంబర్కే ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాంటిదే ఈ స్క్వేర్ నంబర్ సిరీస్. ఈ సిరీస్ చాలామందికి తెలిసే ఉంటుంది. 1, 4, 9, 16. ఆ తర్వాత ఏమొస్తుంది? ఈ నంబర్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో గుర్తించగలరా? చూడండి. 1 అంటే 1 ఇంటూ 1 అంటే 1 స్క్వేర్. 4 అంటే 2 ఇంటూ 2 2 స్క్వేర్. 9 అంటే 3 స్క్వేర్. 16 అంటే 4 స్క్వేర్. అలాగనమాట. ప్యాటర్న్ దొరికింది కదా. సో నెక్స్ట్ ఏమొస్తుంది? సింపుల్, 5 స్క్వేర్ అంటే 25. ఇలా స్క్వేర్ నంబర్లను గుర్తించడం అనేది చాలా ఉపయోగపడే ఒక షార్ట్కట్. ఓకే, నెంబర్స్ గురించి చాలా చూశాం. ఇప్పుడు ఆల్ఫాబెట్ పజిల్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికూడా సేమ్ లాజికే వర్తిస్తోంది, కాకపోతే ఒక చిన్న ట్విస్ట్తో. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఆల్ఫాబెట్ పజిల్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం వాటిని నంబర్లుగా మార్చుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2, అలా జెడ్ అంటే 26 వరకు. ఈ చార్ట్ మనకొక కీ లాంటిది. ఇది గుర్తుంటే ఏ ఆల్ఫాబెట్ పజిల్నైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. A, C, E, G
తర్వాత ఏమొస్తుంది? పైపైన చూస్తే ఒక లెటర్ స్కిప్ చేస్తున్నట్టుంది కదా? లేదా నంబర్లతో ఆలోచించొచ్చు. దీన్ని నంబర్లతో చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏ అంటే 1, సి అంటే 3, ఈ అంటే 5, జి అంటే 7. అంటే ప్రతిసారి +2 యాడ్ అవుతోంది. సో 7 + 2 అంటే 9. మన చార్ట్ ప్రకారం 9దో లెటర్ ఏంటి? ఐ. చూసారా, మళ్ళీ మనం సింపుల్ అడిషన్ ప్యాటర్న్కే వచ్చాం. సరే, ఇప్పటిదాకా మనం రకరకాల టూల్స్ చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక మాస్టర్ చెక్లిస్ట్ చూద్దాం. ఇది తెలిస్తే ఆల్మోస్ట్ ఏ సిరీస్నైనా సాల్వ్ చేసేయొచ్చు. ఈ చెక్లిస్ట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సిరీస్ని నీట్గా రాసుకోండి. సెకండ్, వెంటనే వాటి మధ్య తేడా చూడండి. చాలాసార్లు ఆన్సర్ ఇక్కడే దొరికేస్తుంది. అది వర్కౌట్ కాకపోతే మల్టిప్లికేషన్ గాని డివిజన్ గాని ఉందేమో చెక్ చేయండి. ఒకవేళ తేడాలు ఒకేలా లేకపోతే ఆ తేడాల్లోనే ఏదైనా ప్యాటర్న్ ఉందేమో చూడండి. ఆల్ఫబెట్స్ అయితే ఫస్ట్ వాటిని నంబర్లుగా మార్చేయండి. ఇవివి కాకపోతే అప్పుడు స్క్వేర్స్, ప్రైమ్ నంబర్స్ లాంటి స్పెషల్ సిరీస్ గురించి ఆలోచించండి. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, చూడండి, కనుక్కోండి, టెస్ట్ చేయండి, మళ్ళీ చేయండి. ప్యాటర్న్ని చూడాలి, రూల్ని కనుక్కోవాలి, అది కరెక్టో కాదో టెస్ట్ చేయాలి, అంతే. ఓకే, వెళ్లే ముందు మీకోసం ఒక ఫైనల్ ఛాలెంజ్. 11, 13, 17, 25, 41. దీని తర్వాత వచ్చే నంబరేంటి? మనమిందాక చెప్పుకున్న మాస్టర్ చెక్లిస్ట్ వాడి ట్రై చేయండి. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరో విశ్లేషణలో కలుద్దాం.